రావోస్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో గల రావోస్ ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావోస్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సిఇఓ నితిన్ రావు పాల్గొని విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేసి వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల విద్యార్థులలో విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుందని అభినందించారు. ఇలాంటి విద్యా సంస్థలు సమాజానికి మంచి పౌరులను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అనంతరం విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని కృషి చేస్తే విజయం సాధ్యమవుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ అడ్వైజర్ డి పార్థసారథి, ఏఈఈటి టీం నుండి శ్రీ ఎస్ విజయ్ కుమార్, ప్రిన్సిపల్ నిఖిల్ రంగరాజు, వైస్ ప్రిన్సిపల్ శ్వేత, కోఆర్డినేటర్ శిరీష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఐఐటి, జేఈఈ, నీట్ ఇటువంటి వాటి పట్లే వాళ్ళకి ఒక అవగాహన కల్పిస్తున్నారు తల్లిదండ్రులకి, పిల్లలకి. మేము అలా కాకుండా సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ వంటి సర్వీసెస్ పట్ల సివిల్ ప్రో అనే ఒక ప్రోగ్రామ్ని తయారు చేశాము. అది కూడా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న పిల్లలకి సివిల్ సర్వీసెస్ పట్ల అవగాహన పెంచి వాళ్ళు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్గా తీర్చిదిద్దబడాలనే ఉద్దేశంతో మేము ఆ కార్యక్రమాన్ని ఈ స్కూల్లో అభివృద్ధికి ప్రణాళిక చేశాము. ఇవన్నీ కూడా మీరు త్వరలోనే కార్యరూపం సాధనం చేస్తారు. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఒక చదువు ఒకటే ప్రమాణం కాదు కాబట్టి అన్ని రంగాల్లో ముందుకు రావాలనే అంశంతో ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన భారతదేశము విద్యారంగంలో భిన్నంగా ఉండడానికి ఎన్నో కృషి చేయడం జరుగుతున్నది. మరి ఈ కంప్యూటర్ యుగంలో విద్యార్థులు కంప్యూటర్ని బాగా అన్వయించుకుంటూ ఈరోజు మనము పోటీగా పరిగెత్తాలంటే ఇంగ్లీష్ అనేది చాలా అవసరం కాబట్టి మనం ఇతర దేశాలతో పోటీ పడాలంటే మనకు ఇంగ్లీష్ అనేది చాలా అవసరం. దానితో పాటు విద్యార్థులలో క్రమశిక్షణ, మెదడులో లిఖిత భావం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు చాలా బాగా ఉన్నాయి. అయినప్పటికీ విద్యార్థులు చురుకుగా పాల్గొని వాళ్ళ యొక్క విద్యని తమ యొక్క జీవితంలో ఏం కావాలి, ఏమి సాధించాలి, మా తల్లిదండ్రులకు ఎలాంటి బహుమతి ఇవ్వాలి, నా ఇన్స్టిట్యూట్కి ఏమి ఇవ్వాలి, ఆ తర్వాత నా దేశానికి నా యొక్క చదువు ఎంతవరకు ఉపయోగపడుతున్నటువంటి ముఖ్య కాన్సెప్ట్. కాబట్టి ఆ దిశలో మరి ఇక్కడ రావు స్కూల్ మాత్రం చాలా బాగా విద్యార్థులకు అన్ని రంగాల్లో అంటే విద్య ఒకటే కాకుండా ఆటల్లో కానీ, పాటల్లో కానీ, కళా నైపుణ్యంలో కానీ ముందంగా ఉండాలని చెప్పి మనం ఈ వేదికపైన చెప్పాల్సింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క పాఠశాల యజమాన్యానికి మరొకసారి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. నమస్కారం అండి. నేను రావోస్ ఇంటర్నేషనల్ స్కూల్ సంగారెడ్డిలో గ్రాడ్యుయేషన్ డే అండ్ ప్రైజ్ అప్రిషియేషన్ ఫర్ చిల్డ్రన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈరోజు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఆల్ అకాడమిక్ ఇయర్ సిబిఎస్ఈలో మన అకాడమిక్ ఇయర్ లాస్ట్ మార్చ్కి అయిపోయింది. ఆ సందర్భంగా మంచిగా చక్కగా కనబడిన పిల్లలు వాళ్ళు స్కిల్ సెట్లో డిఫరెంట్ విధాలుగా స్పోర్ట్స్లో కానివ్వండి, స్పోర్ట్స్ కానీ, ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో మంచిగా రాణించిన పిల్లలు కానివ్వండి, అదేవిధంగా రోబోటిక్స్ విషయంలో కానివ్వండి, అండ్ రెగ్యులర్గా అకాడమిక్ పరంగా కూడా ఎవరైతే ముందంచులో బాగా కనబరుస్తున్నారో అందరికీ గోల్డ్ మెడల్ అండ్ వీఆర్ అప్రిషియేటింగ్ దమ్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది చైల్డ్. ఎందుకంటే ప్రోత్సాహం ఉంటేనే ఎవరికైనా ముందుకెళ్ళగలుగుతారు. తర్వాత క్రియేట్స్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆల్సో. టుడేస్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి పిల్లలకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి బెస్ట్ ఓరియంటెడ్ కొత్తగా లైబ్రరీ రీడింగ్ బుక్స్, రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ ప్రోగ్రామ్ కానివ్వండి, తర్వాత అదేవిధంగా ఈ ఇయర్ స్పీక్ లైక్ లీడర్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. థీమ్ ఆఫ్ ది స్కూల్ ఇస్ దట్. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే లీడర్ అనేవాళ్ళు చాలా చక్కగా మాట్లాడాలి, కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయగలగాలి. స్టడీయింగ్ ఒకటే కాకుండా ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క విషయంలో స్కిల్ అండ్ నైపుణ్యం ఉంటుంది కాబట్టి వాటిని ఐడెంటిఫై చేసి టైలర్ మేడ్ ఎడ్యుకేషన్ పిల్లలకి అందించాలనేది మా ఇంటెన్షన్. ఎందుకంటే మా దగ్గర చాలామంది పేరెంట్స్ వస్తారు, వచ్చే వాళ్ళందరికీ కూడా ఓన్లీ చదువు ఒకటే విషయంలో అనే ఇంటెన్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. ఈ జాబ్స్ అనేవి తక్కువైపోతాయి. ఎవరికైతే స్కిల్ ఉంటుందో, ఆత్మ ధైర్యం ఎవరికైతే ఉంటుందో, కాన్ఫిడెంట్గా మాట్లాడగలడం, ఏదైనా పనిని నాలెడ్జ్ని అనుకున్న దాన్ని కాన్ఫిడెంట్గా చేయడం అనేది
the next generation has to prepare itself. In this regard, we are conducting a lot of programs, and today's parents gathering would identify. We have also educated the parents that why the modern way of education, tailor-made education is very important. Parents ఒకటే మోసపూరితంగా చదువు నెంబర్ 1 నెంబర్ 2 అనేది కాకుండా there are different ways. ఇప్పుడు రానున్న కాలంలో the lot of transformation is going to happen, and ప్రోగ్రామింగ్ విషయంలో కానీ, కోడింగ్ విషయంలో కానీ, రోబోటిక్స్ విషయంలో కానీ, డిఫరెంట్ స్కిల్ సెట్స్ కూడా పెంచుకోవాలి.